ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ మొక్క ఏంటో చాలా వెరైటీగా ఉంది కదా. దీని గురించి కూడా మాకు అసలు తెలియదండి. నేనైతే 20 సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతున్నాను, కానీ అంత అవగాహన అప్పుడు అయితే లేదు. 2-3 ఏళ్ళ నుంచి బాగా వచ్చింది. మరి ఆ వివరాలన్నీ మీకు నేను చెబుతాను. ఈ మొక్క గురించి మీరు నాకు చెబుతారా? ఈ మొక్క అయితే మా అల్లుడు గారు మరి ఏదో పెళ్లి పిలుపు చెప్పడం కోసం వెళ్తే వారు గుమ్మం దగ్గర చూశారంట. ఇలాగా ఈ ఇలా ఉంది కదా, ఇది దీనికి కొమ్మలు అలాగా వచ్చి మరి వాళ్ళదైతే 2 ఫ్లోర్లు బిల్డింగు దాటేసిందటండి. అలా కుండీలో నుంచి దాటేసింది, కానీ సపోర్ట్ అక్కర్ లేకుండా కర్రలాగా అలా వెళ్ళిపోతుంది అనమాట. అదే డ్రాగన్ ఫ్రూట్ ఉందనుకోండి, ఆ జాతిలాగే ఉంది, అలాగే ఉంది. కానీ ఇది డిజైను చక్కగా దీని ఒక మోడల్ చూస్తే చాలా బాగుందండి. ఇలా ఉంది కదా. మరి డ్రాగన్ ఆవిడ అక్క చెల్లెళ్ళేమో అనుకుంటే, ఇది దిష్టికి పెట్టాను మావయ్య అని ఆయన ఒక కొమ్మ ఇచ్చారంట. మా అల్లుడు గారు వాళ్ళ ఇంటికి పిలుపుకి వెళ్తే చెట్టు చాలా బాగుంది, ఏం మొక్క అన్నారంట. అంటే ఇది దిష్టి కోసం, ఇంటి దిష్టి కోసం అని పెట్టామని అన్నాడంట. వాళ్ళకి డాబా ఫ్లోర్ దాటేసిందంటే పడవ, ఆయన కొమ్మ ఇలా ఇరిసి అలా ఇచ్చాడంట. ఆ అబ్బాయి తెచ్చిన తర్వాత మా పాప అలాగా కుండీలో పెట్టింది. ఇప్పుడు వచ్చినాయి అంటండి ఆకులు. ఇది కొమ్మలు వెయ్యాలన్నమాట. కొమ్మలు అంటు పెట్టుకుని అలాగా చూడండి, ఏదో మనం ఇలాగ ఒకటి దాని తర్వాత ఒకటి పెట్టినట్లుగా ఉంటుంది. కానీ ఎంత కుండీలో పెట్టినా దానికి అది నిలబడిపోయి ఎత్తు అనేది అవుతుందట. వాళ్ళ ఇంటి దగ్గర మొక్క అయితే మేము చూడలేదు, వాళ్ళు ఇచ్చిన ఈ కొమ్మ మాత్రమే చూస్తున్నాం. మా పాపనైతే నెట్లో కొట్టి అడగమన్నాను. అడిగితేనేమో డాలర్లు చూపిస్తుందంట, కానీ ఎక్కడో చూపిస్తుందంట. ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అనే కనపడలేదంట. మీకు ఎవరికైనా తెలిసేమో, నాకైతే తెలియదు. మొక్కల స్పెషలిస్టులు ఉంటారండి, ఏ మొక్కైనా చెబుతారు. మరి దీని ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెబుతారు కదా. మరి అలాంటి వాళ్ళకి, ఎవరికైనా అలాంటి వాళ్ళకి తెలిస్తే నాకు అంత కామెంట్లు పెట్టేస్తారని కాదు కానండి, నాకు చెబుతారని కాదు. అయితే మా జ్యోతి అయ్యి ఉన్నదనుకోండి, ఎక్కడన్నా చూసినా చేసినమ్మా నేను కూడా చూశాను, నాకు తెలీదు అనో, లేకపోతే తెలుగుతో తెలిసానో మా వరాగాని వీళ్ళందరూ పెడుతూ ఉంటారనమాట, చెబుతారు. సరేలేండి, ఎవరికన్నా తెలిసిందనుకోండి దీని పేరు, లేకపోతే ఎలా దొరుకుతుంది, ఎక్కడ మనకి నర్సరీలో దొరుకుతుందా, ఏదో ఏ ఊర్లో దొరుకుతుందా చెప్పగలిగాము. పర్వాలేదు అనుకుంటే కొంచెం శ్రద్ధ తీసుకుంటే మాకు చెప్పండి. లేదు అనుకుంటే ఏం పర్వాలేదండి, ఎందుకంటే మా పాప ఇలా పెట్టింది కదా. ఇది కొమ్మ వచ్చిన రోజన్నా నేను పట్టుకెళ్ళి పెట్టుకుంటాను. అద్దిల్లైనా చిన్న కుండీలో పెట్టుకుని గుమ్మం దగ్గర పెట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళినా పట్టిపోతాం. లేదు అంటే వాళ్ళ చుట్టాలు వీళ్ళకి ఇచ్చారు చూసారా, వాళ్ళు మా వాళ్ళే, మా తెలిసిన వాళ్ళే. వాళ్ళందరూ వాళ్ళకి కానీ చిన్న కౌరు ఇలా అన్నామంటే మనిషినిట్టు కూడా పంపించేటంత గొప్ప ప్రేమమూర్తులండి. అమ్మ నేను చెప్తాను తమ్ముడికి అని పంపిస్తాడు, లేకపోతే వెళ్ళినప్పుడు తెస్తామని అంటుంది మా పాప. లేదా ఇది పట్టుకెళ్ళిపో అమ్మ అంటుంది. వద్దమ్మా, అందంగా పెట్టారు కదా, ఎక్కడైతే ఎదగనయ్యి ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీకు ఇస్తాను కదా అని చెప్పానండి. కానీ ఇది సొత్తే ముచ్చటేసుకొచ్చింది. ఇది చాలా బాగుంది. మొన్ననే నాకు చూడమ్మా ఈ మొక్క ఎలా ఉందో అని అంటే అర్థం దీని గురించి పెద్ద పట్టించుకోలేదన్నమాట అండి మా అమ్మాయి. అనేసి అంది. అదేంటమ్మా నువ్వు ఏదన్నా చెబుతావు కదంటే, ఏమమ్మ మావయ్య తెస్తే అలా పెట్టేశాను, వాళ్ళ శ్రీవారు మావయ్య అని పిలుస్తుంది అన్నమాట అని అలా గుచ్చేసాను అని అన్నదండి. నాకు దేవుడిచ్చిన పిల్లలు కూడా అలానేనండి. మా జ్యోతి కూడా వాళ్ళ ఆయన గారిని మావయ్య అనే పిలుస్తుంది. అలాగా ఏంటంటే మరి అందరూ నాకు దేవుడిచ్చిన పిల్లలు నా పిల్లలు, ఎవరైనా కానీ నా పిల్లలే. అందరూ కూడా నన్ను ఆనందింపచేసే జీవితాన్ని ఇచ్చాడండి వాళ్ళకి దేవుడు. అదే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఏమండి కంటేనే పిల్లలా కాదు కదా, మనం అనుకుంటే అందరం మన పిల్లలే కదా. చూశారు కదా మొక్క చాలా బాగుంది కదా. దీని గురించి తెలిస్తే నాకు చెబుతారా? అయితే మరి నేను అయితే నెట్లో కొట్టమని అడిగానండి పాపని, ఒకవేళ ఏమన్నా కొనుక్కునేలాగా మరి ఆన్లైన్లో కూడా పెట్టుకుంటున్నారు కదా, వస్తుంది కదా అని. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో చూపిస్తుందట, డాలర్లో రేట్లో అయ్యి చూపిస్తుందంట. కానీ మరి మనకైతే ఏమి చూపించలేదంట. మీకైతే ఎవరికన్నా తెలుసా? మీకు దగ్గర ఎవరి దగ్గరైనా ఉందా? మీరు ఎక్కడ కొనుక్కున్నారో, ఎక్కడ దొరుకుతుంది, ఏంటి దీని ఒక్క విలువ, ఈ మొక్క పెట్టుకోవడం, ఇది ఎవరికన్నా తెలిస్తే నాకు చెప్పమని నేను అనగానండి. ఎందుకంటే కామెంట్లు ఏం పెట్టారండి, బాగా నచ్చినాయి. ఈ మధ్య కొంచెం పెడుతున్నారు కదా, ఏదో నేను కామెంట్ కోసం చెప్పినట్టుగా ఉంటుందని చెప్పట్లేదు. కానీ మీకు ఎవరికైనా తెలిస్తే సరే కొంచెం చెప్పగలిగితే చెప్పండి. మరి చూసారా, ఇది చూస్తే నాకు చాలా అంటే అలా నిటారుగానే ఎదుగుతుంది అనమాట అండి. దీనికి ఏ సపోర్టు అవసరం అనేది లేదు, ఇంటి ముందే ఉండాలంట, దిష్టి అనేది పోతుందంట. ఇన్ని రకాల దిష్టికి నేను చెబుతున్నాను కదా, మరి అదే దిష్టి మొక్కని చెప్పారు అంటే దాని ఒక్క ఫలితం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దాని గురించి అయితే నాకు తెలియదండి. చూసారు కదా, నచ్చింది కదా.
ఇంతేనండి. దీని గురించి నాకు ఇదే తెలుసు, ఇంతే చెప్పాను. అంతేనండి. అలానే కలబంద మొక్క కూడా మన ఇంటి ముందు ఉండొచ్చు. ఇంటి ముందు దిష్టి పోతుందన్నమాట. మరి వాటర్ కదండి ఇది, అందుకు ఇది చాలా మంచిది వాటర్. దీన్ని కలబంద మనకి దిష్టికే కాదు, మన ఆరోగ్యానికి దూసుల కింద రకరకాలుగా వాడుతున్నారు కదా. ఒక మొక్క పెట్టుకుంటే కలబంద అలా పెరుగుతూనే ఉంటుంది, మొక్క పోతుందన్న డౌటే ఉండదు. కానీ ఈ ఈ చెట్టు కూడా ఆ అబ్బాయి ఇలా ఇరిసి ఇచ్చేసాడంట, తెచ్చిన తర్వాత అలా కుచ్చిస్తారంట అంతే. కానీ డెవలప్ అయిపోయింది. అరుదు, మనకు దొరకదే అన్న మొక్క బతకడం అంటే కష్టం అంటారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలాగా మాత్రం దాని ఆకారం అలా ఉంది. కానీ కాదండి, డిజైన్ దాన్ని చూస్తే మొక్క అయితే అందమైందే, ఇంటి ముందు ఉండవలసిందే అని నేను చెప్తాను. సరే, మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ మాత్రం దీని ఒక్కసారి గురించి అడుగుతానండి. ఎప్పుడు అడగలేదు కానీ పెడతారు కదా, నచ్చింది కదా మీకు. అవునా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.